గత ఏడాది చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు ఇచ్చిన హామీ ప్రకారం 10,000 రూపాయల వేతనం చెల్లించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట వార్డు వాలంటీర్లు ఆందోళన నిర్వహించారు. గత ఏడాది చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు ఇచ్చిన హామీ ప్రకారం 10,000 రూపాయల వేతనం చెల్లించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట వార్డు వాలంటీర్లు ఆందోళన నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని వెంటనే వాలంటీర్లు విధుల్లోకి ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి ఎంవి రమణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగించబోమని, వేతనం 10,000 రూపాయలకు పెంచుతామని గత ఉగాది రోజున చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ వాలంటీర్లను నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించడం అన్యాయమని వాపోయారు. వాలంటీర్లపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్లను బేషరతుగా విధుల్లోకి తీసుకుని వారికి ఇస్తానన్న 10,000 రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజున ఇదే రోజు సంవత్సరం క్రితం చంద్రబాబు నాయుడు గారు ఒక హామీని ఇచ్చారు. ఏంటి హామీ అంటే వాలంటీర్లు ఏమన్నా కూడా నేను తొలగించను, వాలంటీర్లందరినీ కొనసాగిస్తాను, వాళ్ళకి 5,000 కాదు 10,000 రూపాయల వేతనం ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఎన్నికల హామీ అదే అయ్యింది, ఉగాది హామీ అయ్యింది. ఈ నేటికి ఉగాది వచ్చింది, తీపి కొబ్బరి కాస్త చేదు కొబ్బరిగా అయినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 2,30,000 మంది వాలంటీర్లని తక్షణమే విధుల్లో తీసుకోవాలి, 10,000 రూపాయల వేతనాన్ని చెల్లించాలి, వాళ్ళకి 9 నెలల నుంచి బకాయి పెట్టినటువంటి వేతనాన్ని తక్షణమే చెల్లించాలని కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో వాలంటీర్లందరూ పెద్ద ఎత్తున ఐక్యం చేసి ఆందోళనకు సిద్ధపడుతూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్యాలయాలు ప్రభుత్వాన్ని స్తంభింపజేసే విధంగా ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నా పేరు కే శ్రావణ సంధ్య, కాకినాడ డిస్టిక్ వాలంటీర్ను. అయితే ఈ రోజు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము ఉగాది కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ఆనాడు చంద్రబాబు గారు మాకు హామీని ఇవ్వడం జరిగింది. 5,000 నుంచి 10,000 పెంచి మిమ్మల్ని కంటిన్యూ చేస్తాము, విధుల్లోకి తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఆ మాటను ఎక్కడా కూడా ఆయన చెప్పలేదు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు హామీని ఇవ్వడం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో మా ఓట్ల కోసము మాత్రమే వాళ్ళ హామీని ఇవ్వడం జరిగిందని మాకు తెలుస్తుంది. ఇప్పటికైనా మాకు 9 నెలల నుంచి బకాయిలు వేతనాలు చెల్లించి వాలంటీర్ని విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు వరుణ్ కుమార్ అండి. నేను కాకినాడ జిల్లా వాలంటీర్ గా వర్క్ చేస్తున్నానండి. సో గత సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల హామీలో వాలంటీర్లకి ఉగాది రోజునే తీపి చేదు ఒకరో కలిపి చెప్పారండి. ఇప్పటికి వచ్చి 1 సంవత్సరం అవుతుంది. 1 సంవత్సరం నుంచి పెండింగ్ జీతాలు లేవు, ఏమీ లేవండి. రోడ్డును పడైతే వాలంటీర్లు 2,60,000 మంది వాలంటీర్తో పాటు కుటుంబంలో 3-4 చొప్పున వేసుకున్న మొత్తం రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ ఫ్యామిలీలు అయితే రోడ్డు మీద పడి ధర్నాకైతే సిద్ధంగా ఉన్నామండి. అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా నా అక్క చెల్లెలకి 5,000 కాదు 5,000 సరిపోవు, నాది మంచి తత్వము, 5,000 నుంచి 10,000 కూడా ఇస్తానన్నారు. సో అట్లాంటిది డిప్యూటీ సీఎం గారు కూడా ఏమయ్యారో కూడా ప్రజలకు కూడా అర్థం కాని స్థితిలో ఉందండి రాష్ట్రం అయితే. అలాగే వాలంటీర్లు అన్నది ఉగ్రవాదులు అయితే కాదండి. సో వాలంటీర్లు అన్నది స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చాము. సో క్లస్టర్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మా అమ్మ నాన్నలాగే భావించుకుని ప్రతి ఒక్కరికి సేవ చేయడానికి అయితే వచ్చామండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికన్నా చిత్తశుద్ధి ఉంటే కనుక వాలంటీర్ శాఖ మంత్రి ఎలా పెట్టుకున్నారు అన్నది మాకు చెప్పాలండి. వాలంటీర్ లేనప్పుడు వాలంటీర్ శాఖ మంత్రి గారు కూడా వెంటనే రాజీనామా చేయాలండి. సో ఇప్పటికన్నా వాలంటీర్లు ఒక మనిషిగా గుర్తించి వాళ్ళ ఇంట్లో బిడ్డల్లాగా గుర్తించి మాకైతే ఉద్యోగ భద్రత కలిగించాలని కోరుకుంటున్నామండి.